రామరాజు, నర్మద వాళ్ళందరూ కలిపి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ఇక సాగర్, నర్మద, రామరాజు, వేదవతి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం అలా చేస్తూ ఉంటారు. అదే టైంలో నర్మద వాళ్ళ నాన్న వెంకట్రావు గారు అయితే పోలీసులు తీసుకుని అయితే రామరాజు వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటారు. అదంతా చూసి భద్రావతి వాళ్ళైతే వాళ్ళ వరండా నుంచి రామరాజు వాళ్ళ ఇంటికి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక పోలీసులు అయితే రామరాజుని పిలిచేసరికి రామరాజు లోపల నుంచి అయితే బయటకు వస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు వచ్చారు అని అయితే రామరాజు అడిగేసరికి మీ కొడుకు సాగర్ వీళ్ళ అమ్మాయి నర్మదాని ట్రాప్ చేసి మీ పిల్లల సహాయంతో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అందుకే మీ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాము, లేదా మిమ్మల్ని ఇచ్చేయడానికి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి రామరాజు అయితే అసలు ఏం మాట్లాడుతున్నారు, మేము చెప్పింది వినండి అనేది అంటూ ఉంటాడు. ఆయన పోలీసులు మీరు చెప్పింది స్టేషన్లో చెప్పుకోండి, ఇప్పుడు కాదు అని చెప్పి తీసుకుని వెళ్తారు. ఇక వేదవతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. వేదవతి వాళ్ళ అన్నయ్య వీళ్ళైతే తమ్ముడు వీళ్ళు నవ్వుకొని అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. చందు వీళ్ళందరూ అయితే వాళ్ళ నాన్న అరెస్ట్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగిందని సాగర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందరూ అయితే జరిగిన దీనికి అలా ముభావంగా అందరూ అయితే ఎక్కడక్కడ బాధతో అలా ఉంటారు. ఇక ధీరజ్ ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటారు. వేదవతి, నర్మద వీళ్ళందరూ అయితే చాలా ఫీల్ అవుతూ అలా కూర్చొని ఉంటారు. చాలా బాధపడతారు రామరాజుని పోలీసులు తీసుకెళ్ళినందుకు.